వరకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ లో పైథాన్ ఆల్రెడీ ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. ఇన్ కేస్ పైథాన్ ఒకవేళ మీకు కనిపించకపోతే, సో మీరు ఏం చేయాలి, నార్మల్గా ఇక్కడికి రండి, సెర్చ్ లోకి వెళ్ళండి. పైథాన్ సార్ నేను ఏం చేశానంటే అన్ఇన్స్టాల్ చేసిన, సో దట్ మీకు చూపించచ్చు అన్న ఉద్దేశంతో. సో ఇక్కడ చూడండి పైథాన్ ఏమైనా ఉందా, సో ఇక్కడ ఉంటే మీకు ఏంటంటే పైథాన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు యాక్చువల్గా లేదు, ఇవన్నీ ఏంటి పీడిఎఫ్లు అవి ఇవి ఏ ఉన్నాయి, కానీ యాక్చువల్గా పైథాన్ లేదు నార్మల్గా. సో వాట్ యూ డూ, ఇన్ కేస్ ఆల్రెడీ ఉంటే ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఇన్బిల్ట్ వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి, python.org అని ఉంటుంది. బట్ స్టిల్ ఏం చేస్తారంటే మీరు జస్ట్ పైథాన్ డౌన్లోడ్ అని కొట్టండి. మీకు ఒకవేళ python.org గుర్తున్నా లేకపోయినా జస్ట్ పైథాన్ డౌన్లోడ్ కొట్టండి. మీకు ఫస్ట్ వచ్చేది python.org వస్తుంది. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బేసిక్ ఏంది డౌన్లోడ్స్, ఇక్కడ మీరు డౌన్లోడ్స్ లోకి వెళ్తే సో ఇక్కడ చూడండి ఆల్ రిలీజెస్ అని ఉంది. ఆల్ రిలీజెస్ ఆల్ రిలీజెస్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తే ఇది పైథాన్ ఉన్న లేటెస్ట్ వర్షన్, పైథాన్ 3.14.2, ఇది లేటెస్ట్ వర్షన్. బేసిక్ ఏంటంటే ఏది లేటెస్ట్ ఉంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంతకు ముందు ఏంటి బేసిక్ పైథాన్ 2 తో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏమైనా నేను ఇనిషియల్ క్లాస్ లో ఒక డెమో క్లాస్ లో చెప్పా కదా, ఇనిషియల్ గా మనకి పైథాన్ 2 ఉండేది. తర్వాత ఏం చేశారు పైథాన్ వాళ్ళు కొన్ని చేంజెస్ చేసి కొన్ని కొత్త ఫీచర్స్ తీసుకొని వచ్చి పైథాన్ 3 తయారు చేస్తారు. పైథాన్ 3 వచ్చిన తర్వాత దాని తర్వాత నుంచి వర్షన్స్ వస్తూ ఉన్నాయి. 5.3.1, 3.2, 3.3 ఇలా వర్షన్స్ వస్తూ ఉన్నాయి. సో ఏంటంటే వచ్చిన వాటిల్లో ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తుంది 3.14.2. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వన్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని మీకు ఇక్కడ క్లిక్ చేయగానే మామూలుగా ఇదేమంటే డౌన్లోడ్ ఓకేనా అని అర్థం, జస్ట్ క్లిక్. సో డౌన్లోడ్ చేయండి. తర్వాత మీరు మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి వన్స్ అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి జస్ట్ డబుల్ క్లిక్ చేయండి దీన్ని. యాక్చువల్గా ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే నేను చెప్తున్న సంగతి, సో దెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాల్ నౌ కొట్టండి. సో ఇక్కడ ఇవన్నీ కొట్టినా పర్లేదు, యాడ్ పైథాన్ ఈ రెండు వస్తాయి, యూజ్ అడ్మిన్ ప్రివిలేజెస్, యాడ్ పైథాన్ టు ద పాత్ కొట్టండి, ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. సో ఇది ఆటోమేటిక్ జస్ట్ ఒక 1-2 minutes లో మనకి అయిపోతుంది. జస్ట్ 30 seconds లో అయిపోతుంది. యాక్చువల్ గా ఉండేది నేను ఓకే మీకు చూపించవచ్చు అని చెప్పి డిలీట్ చేశా. ఓకే, దెన్ ఇక్కడ వచ్చి మీరు జస్ట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంతకు ముందు నేను ఇక్కడ సెర్చ్ లో నార్మల్ గా ఇంత ఫస్ట్ స్టార్టింగ్ లో పైథాన్ అని ఉన్నప్పుడు ఏంటి నాకు ఇది కనిపించిందా, ఇది రాలేదు కదా అప్పుడు. ఎందుకు రాలేదు, అప్పటికి నా దగ్గర పైథాన్ ఇన్స్టాల్ అయి లేదు. ఇప్పుడు మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ సిస్టమ్ లో ఇది కనిపిస్తుంది అనమాట. ఓకే దీని మీనింగ్ ఏంటి, రైట్ పైథాన్ ఇన్స్టాల్ అయినట్టు. ఓకే, సో పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మనము మన పైథాన్ కోడ్ ని రాయొచ్చు, మనం పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పైథాన్ నేర్చుకున్న సింపుల్ ప్రోగ్రామ్స్ అన్ని 1 line కోడ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన చిన్న చిన్న థింగ్స్ ఏదైతే ఉన్నావో వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంత బాగానే ఉంది. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మరి, పైథాన్ ఇన్స్టాల్ అయింది,
ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఎక్కడ చేయాలనేది నువ్వు క్లియర్ గా చెప్పలేదు కదా అనొచ్చు. సో పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి మల్టిపుల్ ప్లేసెస్ ఉన్నాయి, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి. కొన్ని మనం ప్రాక్టీస్ బేసిక్ ఏంటంటే అసలు పైథాన్ అనేది ఇన్స్టాలే చేసుకోకుండా ఆన్లైన్ కోడింగ్ ఎడిటర్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తా, మనం ఇక్కడికి వెళ్ళి, బట్ ఏంటి ఆన్లైన్ కోడింగ్ ఎడిటర్స్ అనేది దేనికి, ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్ లో యూజ్ అవుతుంది మనకి. సో అర్థమైంది కదా. సో ఇక్కడికి వెళ్ళి నేను పైథాన్ యూనో ఆన్లైన్ ఇంటర్ప్రిటర్ అనే ఇచ్చా అనుకుందాం. ఆన్లైన్ లేకపోతే మీరు మీకు నచ్చినట్టు సెర్చ్ చేయొచ్చు. ఓకే, దాన్ని పైథాన్ ఆన్లైన్ ప్రాక్టీస్ ఎలా చేయొచ్చు. సో ఇక్కడ ఒకటి ఉంది, ఆన్లైన్ పైథాన్ అనేది ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నా నేను. సో ఇక్కడ చూడండి నాకు ఇలా ఏదో వచ్చింది. సో ఇక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అంతా తీసేసా. నేను జస్ట్ ఇది తీసేసి నేను ఇక్కడ ఏదో సింపుల్ గా ఒకటి రాసుకుంటున్నా, ప్రింట్. ఈ ప్రింట్ అనేది అంటే ఏంటి ఇవన్నీ నేను చెప్తా. సో హలో అని చెప్పా అనుకోండి, క్లోజ్ చేసా. ఇప్పుడు ఇక్కడ రన్ అని ఉంది కదా ఒకటి, దీన్ని ఇట్లా రన్ కొడితే నాకు ఇక్కడ చూడండి అవుట్పుట్ వచ్చింది, హలో అని వచ్చింది. రైట్. సో అంటే బేసిక్ గా మనం ఆన్లైన్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అసలు పైథాన్ తో సంబంధమే లేకుండా. ఓకే, పైథాన్ ఇన్స్టలేషనే చేసుకోకుండా ఆన్లైన్ లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే రియల్ టైంలో మనం ఈ ఆన్లైన్ లో చేయం కదా. రియల్ టైంలో రియల్ గా ఏముంటాయి మనకి, ఎడిటర్స్ వాటిని ఏమంటాం అంటే మనం బేసిక్ గా ఐడిఈస్ అని అంటాం. అంటే ఇవి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. ఇంటిగ్రేటెడ్ డెవలప్, అన్ని తప్పులే రాసిన, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అంటే కరెక్టే కదా, ఎన్విరాన్మెంట్స్ అన్నమాట. ఓకే, వీటిని ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ అంటే వర్డ్ కొత్తగా ఉంది, వర్డ్ ఏదో చాలా ఇది చాలా పెద్దది అనుకుంటా అన్నట్టు అనిపిస్తుంది, రైట్. బట్ అలా కాదు, బేసిక్ ఏంటంటే ఏదైనా రాయాలి అని అంటే దానికి ఒక ప్లేస్ ఉండాలి. నేను ఇప్పుడు ఈ క్లాస్ ఎలా చెప్తున్నా, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసింది కాబట్టి నోట్ ప్యాడ్ లో రాస్తున్నా, రైట్. అలాంటిది ఒక ప్లేస్ ఉంటుంది పైథాన్ కి కూడా. పైథాన్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఇలా నోట్ ప్యాడ్, ఇప్పుడు మనము ఇదే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి అని అనుకుంటే నోట్ ప్యాడ్ లో చెప్పొచ్చు, వర్డ్ ఓపెన్ చేసి చెప్పొచ్చు, ఎక్సెల్ ఓపెన్ చేసి చెప్పొచ్చు, ఇంకొకటి ఏదైనా ఓపెన్ చేసి చెప్పొచ్చు, లేకపోతే ఏమైనా వైట్ బోర్డ్ లాంటిది ఉంటే అలా ఓపెన్ చేసి చెప్పొచ్చు, జూమ్ లో వైట్ బోర్డ్ క్లాసెస్ ఉంటుంది అది ఓపెన్ చేసి చెప్పొచ్చు, రైట్. బట్ నాకేం నోట్ ప్యాడ్ చెప్పడం చాలా ఈజీగా ఫ్రీగా, మీకు కూడా సింపుల్ గా ఉంటది అన్నట్టు మనం నోట్ ప్యాడ్ చూస్ చేసుకున్నాం. అలాగే పైథాన్ కి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వాటిల్లో మనం చూస్ చేసుకుంటున్నది ఏంటి అని అంటే బేసిక్ గా రియల్ టైమ్ లో ఎక్కువ ఏదైతే వాడుతున్నారో దాన్ని చూసాం. సో మనకి ఇక్కడ బాగా యూస్ చేసేది ఏంటంటే పైచామ్ అని ఉంటది. నెక్స్ట్ థింగ్ యూ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ జూపిటర్ నోట్బుక్ అని ఉంటది. సో వీటిల్లో ఇవి రెండు ఎక్కువగా రియల్ టైమ్ లో యూస్ చేస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకు. ఒకసారి విజువల్ స్టూడియో ఉంటది, విఎస్ ఉంటది, అండ్ ఇవే కాకుండా మనకి సమ్ సబ్లైమ్, ఎస్యూబిఎల్ఐ, సబ్లైమ్ ఎడిటర్ అని ఉంటది. సో ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నామా అని అంటే ఎక్కువ శాతం 90% బేసిక్ గా బీయింగ్ ఇన్ టు డెవలప్మెంట్ మనకు పైచామ్ ఎక్కువగా యూజ్ చేస్తాం. సో నేను కూడా నా కోర్సెస్ లేకపోతే నా క్లాసెస్ కోసం నేను చూస్ చేసుకున్నది పైచామ్, ఎందుకంటే రియల్ టైంలో ఇదే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి మీకు దీనిపైన నేను నేర్పిస్తే చాలా ఈజీ ఉంటది అని చెప్పి. అయితే పైథాన్ వన్స్ మనం ఇన్స్టాల్ అయిన తర్వాత ఎలా అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి, ఇప్పుడు నేను పైథాన్ అన్ని కొట్టినాం కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఈ పైథాన్ ఉంది కదా, ఇది ఇక్కడ మనకి మీరు చూస్తే ఐడిఎల్ఈ అని ఒకటి వచ్చింది చూడండి. ఇది ఎప్పుడు వచ్చింది, పైథాన్ ఇన్స్టాల్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఐడిఎల్ఈ వచ్చింది. నేను ఒకసారి దీన్ని కొడుతున్నా, జస్ట్ దీన్ని క్లిక్ చేస్తున్నా, మీకు కూడా ఆల్రెడీ కనిపిస్తుంది. మీకు వన్స్ పైథాన్ ఇన్స్టాల్ అవ్వగానే పైథాన్ ఐడిఎల్ఈ అని కనిపిస్తుంది మీకు. ఓకే, సో లెట్ ఇట్ ఓపెన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను నార్మల్ గా ఇప్పుడు సపోజ్ ప్రింట్ హలో. ఓకే, సో దీన్ని జస్ట్ ఎంటర్ కొడుతుంది, ఇక్కడ నేను ఏం చేయట్లేదు, జస్ట్ ఎంటర్. చూడండి హలో అనేది ప్రింట్ అంటే ఇదేంటి, ఒక ఇన్స్టెంట్ పైథాన్ ఎడిటర్ అనమాట. అంటే సింపుల్ గా టక్కన నేను అప్పటికప్పుడు ఏదైనా ఒక చిన్న వన్ లైన్ చెక్ చేసుకోవాలనుకోండి, రియల్ టైమ్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారా, ఇంత చిన్నది రియల్ టైమ్ లో కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక చిన్న సింపుల్ థింగ్ ఏదైనా అర్జెంట్ గా చెక్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి టక్కన ఓపెన్ చేసి వన్ లైన్ కోడ్, టూ లైన్స్ కోడ్ టక్కడగా రాసేసి యూజ్ చేస్తాం దీన్ని. ఇది ఒకటి ఉంది. ఈవెన్ అసలు ఇది కూడా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమాండ్ ప్రాంప్ట్ అని ఉంటుంది తెలుసు కదా, సిఎండి అని కొడితే వస్తుంది. ఇక్కడికి వెళ్ళండి, సిఎండి కని వెళ్ళిన తర్వాత ఇది మనకి ఇది కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ పివై అని ఇవ్వండి, పైథాన్
ఎంటర్ కొట్టండి. ఇక్కడ చూడండి, ఇది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసింది ఏముంది నీ కంప్యూటర్ లో, ఏ పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది, అంటే ఏ వర్షన్ ఇన్స్టాల్ అయ్యింది అంటే 3.14.2. దీన్ని ఆటోమేటిక్ ఇది డిటెక్ట్ చేసింది. సో అంటే ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఎలా మారిపోయింది, చల్ నీకు ఇప్పుడు నువ్వు ఇది పైథాన్ ఎడిటర్, గా నువ్వు ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లా మారిపోయింది ఇది. ఎప్పుడు నువ్వు పీవై అనిచ్చి ఎంటర్ ఇవ్వగానే, మామూలుగా పీవై అనిచ్చి ఎంటర్ ఇవ్వకుండా నేను డైరెక్ట్ గా ప్రింట్ అని రాస్తా అనుకోండి. సో నేను ఇప్పుడు ఎంటర్ ఇస్తే ఇక్కడ హలో అని వచ్చింది చూసారా. ఈ థింగ్ మరి పీవై అని ఇవ్వకుండా కూడా వస్తుందా అంటే రాదు. పీవై అని ఇచ్చిన తర్వాతనే ఈ బ్లాక్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది అప్పుడు పైథాన్ ని రన్ చేసే కెపాసిటీ ఉన్న దానిలాగా మారిపోతుంది. అంతకు ముందు ఇది మారిపోదు అనమాట. రైట్. సో ఇలా మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. దీన్ని మనం పైథాన్ ని రన్ చేయడానికి మన దగ్గర మల్టిపుల్ వేస్ ఉంటాయి. సో ఇది మీరు బ్యాక్ రావాలంటే యూ కెన్ గివ్ క్విట్, లేదా డైరెక్ట్ క్లోజ్ చేసినా పర్లేదు. సో ఇప్పుడు చూడండి పైథాన్ అయిపోయింది. ఇప్పుడు నేను సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదే రాసా అనుకోండి, ప్రింట్ హలో అని రాసా. ఇప్పుడు నేను ఎంటర్ ఇస్తే అనేబుల్ టు ఇనిషియలైజ్ డివైస్, ఇదేంటో నాకు తెలియదు అని చెప్తుంది బేసిక్ గా. అదే పీవై అని ఇచ్చినప్పుడు ఈజీగా దాన్ని రికగ్నైజ్ చేసింది, మనకి ఏమైతే అవుట్పుట్ కావాలో దాన్ని ఇచ్చింది. రైట్. సో ఇలా పైథాన్ కోడ్ ని మనం రన్ చేయడానికి మన దగ్గర చాలా డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. కానీ మనము దీంట్లో నుంచి నా స్టూడెంట్స్ కోసం నేనేం యూజ్ చేసుకున్నా, పైచామ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకు? బేసిక్ గా బయట రియల్ టైంలో ఎక్కువగా దీన్నే యూజ్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ లోపల కంపెనీస్ లో ఎలా ఉంటది అనేది ఒక ఐడియా వస్తది. సరే మరి పైచామ్ ఎక్కడుంది మళ్ళీ చూద్దాం. నా దగ్గర పైచామ్ ఉందా, ఎన్నిసార్లు పైచామ్ పైచామ్ అంటున్నావు, నీ దగ్గర ఉందా అని చెప్పి అడగొచ్చు. రైట్. సో పైచామ్ ఉందా అని అంటే బేసిక్ గా ఇంతకుముందు, ఇప్పుడు లేదు. ఇప్పుడు బేసిక్ ఏంటి, నా దగ్గర సాఫ్ట్వేర్ లేదు, ఇది జస్ట్ యాప్ స్టోర్ లో ఉంది అని మాత్రమే చూపిస్తుంది నాకు ఇక్కడ. సో మరి పై 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 పైచామ్ ఎలా రన్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలి, దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, 1 సెకండ్. యా. సో సారీ. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి జస్ట్ పైచామ్ డౌన్లోడ్ అని చెప్పండి. ఓకే, పైచామ్ డౌన్లోడ్. ఇక్కడికి వస్తే మీకు జెట్ బ్రెయిన్స్ అనే ఫస్ట్ వస్తుంది. బేసిక్ గా మనం పైచామ్ అనేది వీళ్ళు అఫీషియల్ గా జెట్ బ్రెయిన్స్ అనే వాళ్ళు ఇస్తున్నారు. సో మీరు జెట్ బ్రెయిన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఏమని వస్తుంది బేసిక్ గా, ఇది మీరు మీకు ఇక్కడ క్లిక్ చేస్తే విండోస్ కా యాపిల్ కా లైక్ ఇది మనకు కడుతుంది. మీరు జస్ట్ గా విండోస్ సెలెక్ట్ చేసుకో, విండోస్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని డౌన్లోడ్ ఇవ్వండి. సో దీంట్లోకి వెళ్ళి జస్ట్ నేను డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నా. ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఇలా మనం మనం యూస్ చేసుకుంటున్న సాఫ్ట్వేర్ వచ్చేసి పైచామ్ అంట. సో మీరు ఫస్ట్ థింగ్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు చేయాల్సింది ఏంటి, మీ ల్యాప్టాప్లోకి వెళ్ళి పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యిందో లేదో చూడండి. వన్స్ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత, అంటే పైథాన్ అనేది బేసిక్ ఏంటి, సాఫ్ట్వేర్ అన్నట్టు. సో వన్స్ పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంటే మాత్రమే మీరు ఈ పైచామ్ ని యూజ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? ఈ పైచామ్ ని ఎప్పుడు యూజ్ చేయగలుగుతారు, ఆల్రెడీ మన కంప్యూటర్ లో పైథాన్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి ఫస్ట్. పైథాన్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం మనము,
పైచామ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు పైచామ్ ఏం చేస్తుంది, పైథాన్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా అని డిటెక్ట్ చేసుకొని, ఓకే వెరీ గుడ్, ఇప్పుడు నీకు పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది, ఇప్పుడు నువ్వు యూజ్ చేసుకోవడానికి రెడీ అని చెప్పి చెప్తుంది. ఎట్లయితే మనకి నోట్ ప్యాడ్ మన కమాండ్ ప్రాంప్ట్ లో కానీ ఇంకొక దాంట్లో ఎలా అయితే యూజ్ అయిందో, పైథాన్ ఎలా అయితే పైథాన్ ని ఈజీగా డిటెక్ట్ చేసిందో, అట్లనే పైచామ్ కూడా అది డిటెక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి పైథాన్ ఇన్స్టాల్ అయి ఉండాలి. ఓకే. పైచామ్ అనేది ఏంటి, ఐడిఈ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఐడిఈ అంటే ఏంటి, పైథాన్ కోడ్ రాసుకునే ఒక ప్లేస్. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తావు అంటే పైచామ్ లో చేస్తావు. పైచామ్ ఏంటి, ఒక ఐడిఈ. ఐడిఈ అంటే ఏంటి, పైథాన్ రాసుకుని సింపుల్ గా పైథాన్ రాసుకునే ఒక ప్లేస్. ఓకే. సో చూద్దాం ఇది డౌన్లోడ్ అయిందా, ఎక్కడ వరకు అయిందో, లైక్ లాస్ట్ లో ఉంది 22 సెకండ్స్ అంట. ఓకే. సో ఇదైందేమో చూద్దాం. ఇట్స్ డన్. సో మళ్ళీ నేను డౌన్లోడ్స్ లోకి వెళ్తున్నా. సో డౌన్లోడ్స్కి వెళ్తే ఇక్కడ నాకు పైచామ్ అనేది కనిపిస్తుంది. నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నా. చేసి ఫస్ట్ దీన్ని ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చిన బాక్సెస్ అన్ని ఓకే చేసుకోండి. దెన్ యాడ్ పైథాన్ టు యాడ్ బిన్, ఓపెన్ యాజ్ ఎ ప్రాజెక్ట్ ఏం అవసరం లేదు కదా. యాడ్ బిన్ ఫోల్డర్ టు ద పాత్ ఇవన్ బెట్. ఇది ఓపెన్ యాజ్ అ ప్రాజెక్ట్ అవసరం లేదు. నార్మల్ గా పైజామ్ ఇది అంటే క్రియేట్ డెస్క్టాప్, మన డెస్క్టాప్ మీద ఒకటి క్రియేట్ అవుతుంది. డాట్ పీవై ఫైల్ ఏంటి అనేది నేను చెప్తా. సో నెక్స్ట్ బిన్ టు ద పాత్. ఈ పాత్ అనేది ఏంటి బేసిక్ గా అంటే ఏం చేస్తుంది, ఇది పోయి పైథాన్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకొని ఏం చేస్తుంది అంటే ఓకే ఆ పాత్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాల్, జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్, ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 1 minute. 1 minute లో అయిపోతుంది. వన్ వన్.
లెట్స్ వెయిట్. ఒక 1 minute లో కంప్లీట్ అవుతుంది. బేసిక్ ఇది ఎంత ఇంతకుముందు ఉండేది. మీకు ఏంటంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఈజీ అవ్వడం కోసమని నేను మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఆ, చూపిస్తున్నాను అనమాట, సో దట్ మీకు కూడా ఈజీ అవుతుంది. యా. సో మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫినిష్ చేద్దాం, రన్ పైచామ్ అని చెప్తే అదే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు ఏం క్లిక్ చేయని అవసరం లేదు, మీరు తర్వాత అయినా పోయి ఓపెన్ చేసుకోవచ్చు. సరే నేను ఇది తీసేస్తున్నా. ఫినిష్ కొట్టా. ఫినిష్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు search లోకి వెళ్ళి పైచామ్ అని సెర్చ్ చేస్తే విల్ గెట్ దిస్ పైచామ్ మ్యాప్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నా నేను. ఓకే. ఎల్లో. సో ఇది నేను స్కిప్ కొడుతున్నా, జస్ట్ నాకు ఆల్రెడీ విజువల్ స్టూడియో ఉంది కాబట్టి ఇది అక్కడ నుంచి తీసుకోమని అడుగుతుంది. సో మీకు ఈ స్క్రీన్ రాదు. ఓకేనా. వన్ సెకండ్. సో లెట్ ఇట్ కంప్లీట్. ఇది కొంచెం ఇంకా సెటప్ చేసుకుంటుంది, జస్ట్ ఒక 1 minute. ఓకే. సో ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇనిషియల్ గా ఇలా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మీరు న్యూ స్క్రిప్ట్ అని ఇవ్వచ్చు, లేదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, న్యూ. న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వచ్చింది కదా, క్లిక్ ఆన్ ద న్యూ ప్రాజెక్ట్. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ఓకే. సో నేను ప్రస్తుతానికి ఇక్కడ ఏమనుకుంటా దీన్ని అని అంటే, సమ్ ఏమనుకుందాం, సో పైథాన్ ప్రాక్టీస్ అని చెప్దాం. పైథాన్ ప్రాక్టీస్ 1 లేదా ప్రాక్టీస్ పైథాన్ ఏదో ఒకటి అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇది ఆటోమేటిక్ గా ఇది ఏం చేసింది అని అంటే, సో ఇది ఆటోమేటిక్ ఏం చేసింది, మన దీన్ని డిటెక్ట్ చేసింది. 1 సెకండ్, ఒక 2 minutes.
ఇది ఆటోమేటిక్ గా చూడండి, మన దగ్గర ఉన్న వర్షన్ 3.14 అంటే సిస్టమ్ లో ఏదైతే ఉందో అది ఎక్కడుందో చూసుకొని ప్రోగ్రామ్ పైథాన్ 3.15 కరెక్ట్ గా డిటెక్ట్ చేసుకుంది అనమాట. సో మనము దీనికి సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు, ఏ పైథాన్ నా దగ్గర పైథాన్ ఉంది వెళ్ళి చూడు అని చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్ ఇది ఏం మనం అక్కడ యాడ్ టు పాత్ అని కొట్టినాం కదా ఇందాక ఇన్స్టాల్ అయ్యేటప్పుడు, గుర్తుందా స్టార్టింగ్ లో? సో దాని వల్ల ఇది ఏం చేసుకుంటుందంటే ఈ పాత్ ని వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి ప్రాబ్లం లేదు ఎగ్జాక్ట్ గా. సో 3.1 ఇది మనకున్న లేటెస్ట్ వర్షన్. ఇవి దాని ముందున్న వర్షన్స్ అన్నమాట. ఇది డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అని చెప్తుంది, కానీ దీనికి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ అని లేదు. ఎందుకు? మన దగ్గర ఆల్రెడీ ఉంది ఇది. సో దీన్ని ఇది యూస్ చేసుకుంటుంది. సో నాకు నెక్స్ట్ మనం ఏం చేస్తామో, యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే అన్లాక్ నెక్స్ట్, ఇది ఇది తర్వాత చూద్దాము. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు పైథాన్ ప్రాక్టీస్ 1 అని క్రియేట్ అయింది, రైట్? పైథాన్ ప్రాక్టీస్. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ గివ్. సో ఇక్కడ ఈ ప్లస్ దగ్గరకు వచ్చి, సో నేను సరే ఇడిద్దాం. కొంచెం లేట్ గా రెస్పెక్ట్ ఇప్పుడే కదా, ఇంకా ఇది ఇంకా చాలా ఇన్స్టాల్ చేసుకుంటుంది. అందుకని కొంచెం ఇక్కడ చూడండి లాంచింగ్ స్కెల్టన్ జనరేట్ కొన్ని కొన్ని ఇంకా అవుతున్నాయి, దానివల్ల ఇది. ఓకే. సో ఇక్కడ చూడండి ఈ ప్రాజెక్ట్ లో, పైథాన్ ప్రాజెక్ట్ లో ఆటోమేటిక్ గా మెయిన్ డాట్ పై అని ఒక ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఇక్కడ మనకి ఎట్లయితే నోట్ ప్యాడ్ కి మనము నోట్ ప్యాడ్ నేమ్ అంటాం డాట్ టీఎక్స్టీ ఫైల్స్ అంటాం, కరెక్ట్? అలాగే వర్డ్ నేమ్ అంటాం డాట్ డిఓసి ఫైల్స్ అంటాం. ఎక్స్ఎల్ఎస్ఎస్, ఎక్సెల్ ఎక్స్ఎల్ఎస్ అని చెప్పి పిలుస్తాం. అలాగే మనకి ఏమన్నా పవర్ పాయింట్ ఉంటే డాట్ పీపీటీస్ అంటాం. పీడిఎఫ్లు ఉంటే డాట్ పీడిఎఫ్ అని. అలాగే పైథాన్ లో రాసిన కోడ్ ని మనము డాట్ పీవై అనే దాంతో చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక న్యూది క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తా, రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత, సో ఇక్కడ న్యూ దగ్గరకు వస్తే న్యూ పైథాన్ ఫైల్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ పైథాన్ ప్రాజెక్ట్ లో నాకు ఆల్రెడీ నీకు బై డిఫాల్ట్ ఒకటి క్రియేట్ అయింది మెయిన్ డాట్ పై. అది వద్దు, నేను ఇంకొకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పైథాన్ ప్రాక్టీస్ లోపల ఇట్లా లైబ్రరీ రూట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి మీరు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ దగ్గరికి వెళ్తే పైథాన్ ఫైల్ అని ఉంది, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఏం చేస్తారు, ఆ, దీనికి ఏమైనా ఒక పేరు శాంపుల్ అని పెడదాం. శాంపుల్ డాట్ పీవై అని ఇవ్వాలి. డాట్ పీవై అని ఇవ్వాలన్నమాట. సో నేను ఇప్పుడు ఎంటర్ కొడుతున్నా. చూడండి నాకు పక్కన శాంపుల్ డాట్ పీవై అని ఒకటి క్రియేట్ అయింది కదా. అంటే బేసిక్ గా ఇది ఒక ఫైల్ ఇలా క్రియేట్ అయింది, శాంపుల్ డాట్ పీవై. ఇలా ఫైల్ క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేయొచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక సింపుల్ థింగ్ చూద్దాం. మనం ఏదైతే అనుకున్నామో ప్రింట్. సో ప్రింట్ పని ఏంటి, నేను మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పింది కదా, ప్రింట్ పని ఏంటి, మనం ఏదైతే సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఇస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ చేయటమే ప్రింట్ పని. ప్రింట్ అంటే ఏంది, జస్ట్ ప్రింట్ చెయ్యి లేకపోతే డిస్ప్లే చెయ్యి, చూపించు అని కదా, రైట్? అంతే కదా. సో మీరు ఏ ఏ టెక్స్ట్ అయితే మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ, హలో హైదరాబాద్ అని ఇద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను అనుకో. సో మీరు సింగిల్ కోట్స్ లో స్టార్ట్ చేస్తే దాన్ని సింగిల్ కోట్ తోనే ఎండ్ చేయాలి. రిమెంబర్, ప్రింట్ పక్కన బ్రాకెట్ ఉండాలి, అది బ్రాకెట్ లోపల మనం ఇచ్చే టెక్స్ట్ ఏదైనా ఉండాలి. సో మీరు సింగిల్ కోట్ తో స్టార్ట్ చేస్తే దాన్ని సింగిల్ కోట్ తోనే ఎండ్ చేయాలి. ఓకే. సో ఇక్కడ మీకు పైన ఇక్కడ ప్లే బటన్ కనిపిస్తుందా, ఇది రన్ అన్నమాట. సో లేదు, సో నేను ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే చూడండి, వెయిట్, ఇట్స్ రన్నింగ్. ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొక కొత్త విండో తయారైంది ఇప్పుడు, రైట్? ఇక్కడ ఒక కొత్త విండో తయారైంది, దీన్ని మనం కన్సోల్ విండో అంటాం. కన్సోల్ అంటే ఏంటి, బేసిక్ కన్సోల్ ఇస్ నథింగ్ బట్ ద ప్లేస్ వేర్ యూ విల్ బి సీయింగ్ ద అవుట్పుట్. సో ఇది మన కోడింగ్ విండో, ఇది మన మెయిన్ విండో. ఇక్కడ మనం కోడ్ రాస్తాం, ఈ ఈ ప్లేస్ లో మనము కోడ్ రాస్తాం. ఓకే. ఈ ప్లేస్ లో మనకి ఏం ఇవన్నీ మనకి లైబ్రరీస్, ఇదంతా డాక్యుమెంటేషన్ థింగ్. ఇవంతా ఇది పాత్ అన్నమాట, ఈ లెఫ్ట్ సైడ్ లో ఉండదు. దీన్ని మనం చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. సో దీనికి ఎక్కువ ప్లేస్ ఇద్దాం, కావాలంటే దీన్ని కొంచెం కింద చెప్పుకోవచ్చు ఇలా. సో దీన్ని మనం కన్సోల్ విండో అంటాం. కన్సోల్ దట్ కమ్స్ ఇన్ ద బాటమ్. సో కన్సోల్ విండో ఏంటి, మనము అవుట్పుట్ ఎక్కడ చూస్తాము అనేది తెలిసేది మన కన్సోల్ విండో. ఓకే. అండ్ ఇక్కడ మనము కోడ్ పైన ఉన్న టాప్ విండోలో ఈ ప్లేస్ లో మనము కోడింగ్ రాసుకోవచ్చు, రైట్? సో ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఆఫ్ పైచామ్ థింగ్?
ఇప్పటి వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. రైట్. మరి ఇన్‌స్టాల్ చేస్తారా ఇది? సో, ఈరోజు ఏంటంటే మీ దగ్గర ఉన్న ల్యాప్‌టాప్స్‌లో మీరు ఈరోజు ఇది ఇన్‌స్టాల్ చేయండి. రేపు మనము వి విల్ హావ్ అరౌండ్ 2 అవర్స్ క్లాస్ పెట్టుకుందాము. 7-9 అలా లేదా 7-8:45 అలా పెట్టుకొని నేను మీకు మీకు పైథాన్ పీడీఎఫ్ షేర్ చేశాను. కంటెంట్ పీడీఎఫ్ షేర్ చేశారా? ఎవరైనా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి పర్లేదు. యాహ్! ఐ హోప్ మీకు కంటెంట్ పీడీఎఫ్ వచ్చుంటది. అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇలా వచ్చుంటాయి. సో, మోస్ట్ ఆఫ్ లైక్ ఫస్ట్ 2 పార్ట్స్ వి కెన్ ఫినిష్ లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్. లైక్ పైథాన్ ఇన్‌స్టాలేషన్ అనేది అయిపోయింది ఆల్రెడీ. సో, మనం టైప్ కాస్టింగ్ గాని, ఇన్‌పుట్, అవుట్‌పుట్ అలాగే అరిథమెటిక్ ఆపరేషన్స్ ఇవన్నీ మనము సో, ఐ విల్ బి ఫినిషింగ్ ఇట్ ఇన్ టుమారోస్ క్లాస్. నో యెస్ గదా! సో, దీంట్లో మీరు టాపిక్స్ చూస్తే ఈరోజు ఉన్న దాంట్లో సో, నేను యాక్చువల్‌గా ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌కి మనకి టైం పట్టింది. అండ్ ఇంట్రడక్షన్ అండ్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్. రేపు వి విల్ బి హావింగ్ 7-9 సో దట్ వి కెన్ కవర్ బోత్ ఆపరేటర్స్ అలాగే ఫస్ట్ ఉన్నది. దెన్ వి విల్ బి గోయింగ్ ఫర్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్స్ అవన్నీ నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం. ఓకే. సో, ఈరోజు ఏం చేస్తారు అందరూ దీన్ని ఇన్‌స్టాల్ చేయండి ఈ రెండిటిని. సో దట్ వి కెన్ ప్రొసీడ్ ఫర్దర్. ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? క్లియర్ కదా? యాహ్! ఓకే. ఓకే దెన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. వి విల్ కనెక్ట్ టుమారో అట్ సేమ్ టైమ్. బట్ రేపు 2 అవర్స్‌కి ప్రిపేర్ అయ్యి ఉండండి. లైక్ అప్ టు 9, 7-9 అలా చూసుకుందాము. సో, పాసిబుల్ అయితే ఇంకా కొంచెం మధ్యలో కావాలంటే ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని దెన్ వి విల్ హావ్ 2 అవర్స్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ. విల్ కనెక్ట్ టుమారో.